రామ్మోహన్ గారు ఏమంటారు? బాటల మంటలు రేపాయి, దాడులకు దారితీశాయి, చివరికి తుపాకీ తూటాలు పెళ్ళాయి. ఒక ఎమ్మెల్సీ కవిత అనే కాదు, ఓవరాల్గా మహిళలపైన ఈ మురికి వ్యాఖ్యలు ఏంటి అసలు? శ్రీదేవి గారు, మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులకి అట్లాగే ప్రైమ్ ప్రేక్షకుల నమస్కారం. నేను సరిగ్గా ఈ సంవత్సరానికి 50 ఏళ్ళు. మొట్టమొదటి వ్యాసం ఇందిరాగాంధీ గారి గురించి జర్నలిస్ట్ గా చెప్తున్నాను. ఎందుకంటే జర్నలిజం విజయవాడ గురించి మాట్లాడుకోకపోతే తెలంగాణ సంస్కృతి అనే పేరు మీద ఇవాళ విజయవాడకి ఏది మాట్లాడితే అది చెప్తుంది అనే మాట తప్పు. కేసీఆర్ గారు మాట్లాడిన తప్పే, ఇవాళ తీర్మానం మాట్లాడిన తప్పే. శ్యామ్తో నేను ఏకీపిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే ఆయన రెండు పక్కల చెప్పారు. పిసిసి అధ్యక్షుడు చీకట్లో చిరుదీపంలాగా పిసిసి అధ్యక్షుడు కూడా మాట్లాడింది మంచిది అంటున్నాను. ఇప్పటికైనా కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి హెడ్ మాట్లాడింది కనుక దాన్ని సంతోషిస్తున్నాను. సరిగ్గా 75 జూన్లో నేను ఇందిరాగాంధీ గురించి ఒక వ్యాసం రాశాను. జనవాక్యం అని వచ్చేటప్పుడు ఆంధ్రభూమిలో గోరాశాస్త్రి గారు ఉంటే ఎడిటర్గా ఉండేవాడు. ఇందిరాయే ఇండియా, ఇండియా ఇందిరా అని దేవకాంత్ బారువా అని ఒక ఆయన అప్పటి అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు మాట్లాడితే, ఇండియా అంటే ఇందిరా కాదు, ఇందిరా అంటే ఇండియా కాదు, ఇండియాలో ప్రజలు ఉన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, మనుషులో ఉంటాం, శాశ్వతం, మన నాయకులు పోతారు, చచ్చిపోతారు, అందరూ ఉంటారు కదా, మనుషులు అన్న చచ్చిపోతాం కదా అని ఆ రాస్తే అది వేసుకున్నారు. ఒక ఎమర్జెన్సీ పీరియడ్ అయితే నేను అరెస్ట్ అయ్యేవాడిని. కానీ ఇప్పటికి ఏమంటే 50 ఏళ్ల క్రితం అట్లాంటి విమర్శలు చేస్తే కూడా అది ఎవరిది పత్రిక? కాంగ్రెస్ నాయకుడిది, రాజ్యసభ సభ్యుడు వెంకటరామరెడ్డి గారిది కదా. మన అటువంటిది పత్రికలో వేసుకున్నారు. అట్లా సమస్య లేదు దానికి. అదే పత్రిక యజమాని ఎవరైనా సరే ఇవాళ వార్తకు వ్యాఖ్యకు తేడా జరుగుతుంది. నెంబర్ 1. రెండోది ఏంటంటే మీడియా మీద దాడులు జరుగుతున్నాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి మీడియా మీద దాడులు? మీడియాగా ప్రవర్తిస్తే కదా, ఉంటే కదా. ఏదో ఒక పార్టీ కొమ్ము కాసి ఆ పార్టీ మీరు కొమ్ము కాయడం వల్ల ప్రజలేమి ఊరికే ఉంటారు కదా, వాళ్ళకున్నది. మీరు ఎంత కొమ్ము కాసినా ఆ పార్టీకి ఓట్లేస్తున్నారు, చూస్తున్నాం కదా. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో మారుతుంది, ఇక్కడ కూడా 10 ఏళ్ళకైనా మారింది, దేశంలో కూడా మారుతుంది కదా, చూస్తున్నాం కదా. మనం ఎంత నేర్చుకున్నా, ఏ రకంగా చేసినా కూడా ప్రజలు చూస్తారు, ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలే కదా అంటున్నాను. అంతేందుకు ఇప్పుడు ఇవాళ ఈ వ్యాఖ్యల సంగతి చూసుకుంటే, వ్యాఖ్యల తప్పు ఎంత అంటే తెలంగాణ సంస్కృతి అని పేరు మీద మాట్లాడుతున్నారు, కానీ వ్యాఖ్యల సంగతి ఎంత తప్పు, దాడి కూడా ఎంత తప్పు స్పష్టంగా. ఇప్పుడు శ్యామ్ గారు అన్నట్టు ఆమె కంప్లైంట్ చేయాల్సి ఉండే. ఇదే కంప్లైంట్ అప్పుడే చేస్తే నిజంగానే సభా హక్కుల ఉల్లంఘన కింద పెడితే బ్రహ్మాండంగా ఉంటుండే కదా. జాగృతి కార్యకర్తలు ఎవరైనా సరే ఇప్పుడు ఆమె పేరు మీద పోయిన దాడి చేసింది. జాగృతి కొత్తది కాదు, ఇవాళ ముసుగేసుకుందా లేదా తర్వాత జాగృతి అనేది కొంతవరకు సంస్కృతిగా పనిచేసింది. సబ్బండ వర్గాలు ఇక్కడ కూర్చుని అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి సమస్య లేదు. కానీ తెలంగాణ ఉద్యమం పేరు మీద ఇవాళ 11 ఏళ్ల తర్వాత కూడా ఇంకా తెలంగాణ మాటలు మాట్లాడదాం అనుకుంటుంటే కేసీఆర్ గారు మాట్లాడింది శృతి మించిందంటే అంతకంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు కదా, అంతకంటే దుర్మార్గం కదా. అందుకని ఒక్క మాట, సామెతలు వాడేటప్పుడు కానీ ఏదైనా మాటలు చెప్పేటప్పుడు కానీ అసత్యం అంటే బాగా గొంతు పెంచి మాట్లాడితే అసత్యాలు సత్యాలు కావు, సత్యాలు అసత్యాలు కావు కదా. అట్లాగే సామెతలు కొన్ని వాడొద్దమ్మా. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు, మాడకూడదు, నష్టం ఉంది అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ కొన్ని సామెతలు గాలి తోడుకున్నావా, మగాడివి కాదా, ఎంత దుర్మార్గమైన మాటలు. అంటే మధ్యయుగాల రాజకీయాలు ఉన్నాయి. మన ఒక తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి మన శ్రీనివాస్ రెడ్డి కొడుకు మన ప్రశాంతి మధ్యలో చూస్తున్నాం. అట్లాగే నిన్న కాక మొన్న రఫా నుంచి ముందు పెడితే చీకట్లో కన్ను కొడితే ఏం జరుగుతుందని వాడు చెప్తున్నా చూస్తున్నాం. హింసా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాం కదమ్మా. ఒక్క మాట చెప్తున్నారు. శ్రీశ్రీ గారు గతంలో ఒక మాట అన్నారు, ఇవాళ ఆ పత్రికలు ఆనాడు 60లో ఇప్పుడు కాదు 2 మాటలు అన్నాడు ఆయన. ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ కూడా నిలబడితే ఏమైనా అంటాం టామ్ అన్నాడు. కానీ దాని వ్యతిరేకంగా కూడా ఆయన ఏమన్నాడంటే పత్రికలు విషపత్రికలుగా మారుతున్నాయని. ఇప్పుడు కాదు, ఇప్పుడు పత్రికలు కానీ నేను ఒక 4 పేపర్లు చదివితే తప్ప వార్త అసలు విషయం తెలుస్తలేదు. ఒక వార్తను సమగ్రంగా చదవాలంటే ఎవరి వెర్షన్ మాట రాస్తున్నాను. నేను చెప్తున్నాను కదా, గోరాశాస్త్రి గారు ఎడిటోరియల్ రాస్తే బ్రహ్మాండంగా ఉంటుండే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ పత్రిక అయినా సరే వేరుగా ఉంటుంది, ఎడిటోరియల్కి వచ్చేవాళ్ళకి స్వేచ్ఛ ఉంటుండే. ఇప్పుడు ఎడిటర్లకి ఏ స్వేచ్ఛ ఉన్నది? ఎడిటర్లు అందరూ కూడా జీతగాళ్ళుగా పనిచేస్తున్నారు. మాట్లాడుతున్నాను ఇవాళ మన జర్నలిస్టులు అందరూ కూడా చెప్తున్నారు కదా, ఇవాళ పత్రిక యజమాని ఏం చెప్తే ఆ లైన్ లో పోతున్నాం. చూస్తున్నాం కదా, ఇవాళ యాంకర్ల మీద కేసులు ఎందుకు అవుతున్నాయి? ప్రోత్సహిస్తుంటే అవుతున్నాయి. రామారావు గారు కొంచెం గట్టిగా మాట్లాడితే తగ్గించో, లేకపోతే ఇంకెవరు మాట్లాడితే తగ్గించో చేస్తే ఏమవుతుందంటే దాని ద్వారా ప్రజలకు ఏం సందేశిస్తున్నారు అంటున్నాను. పూర్తిగా మీడియా సంస్థలు అడుగుతారని, పత్రికలు ఎట్లయితారని. దీనికి విరుగుడు ఒకటే, మనం కొంచెం నిష్పక్షపాతంగా ఉందా, ఇది కానీ అది కానీ, తప్పును తప్పు ఒప్పును ఒప్పందం, వ్యాఖ్య లేకుండా ఒక సొంత అభిప్రాయం లేకుండా జర్నలిస్టులు ఉండడం ఎవరో ఉండడం. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో సహా నేను శ్రీదేవి గారు మీరు కూడా ఏదో పార్టీ కోటేస్తాం కదా, ఎక్కడో కన్విన్స్ అవుతాం కదా, ఎక్కడో బ్యాలెన్స్ మనం తీసుకుంటాం కదా. అటువంటిది ఇవాళ ప్రజలు చాలా తెలివిగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళందరినీ గమనిస్తున్నారు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు గమనిస్తున్నారు. కనుగాల్చి వాద పెడతారు స్పష్టంగా, ఎవరు కరెక్ట్ ఎవరు కాదని
అది ఆఖరికి ఓటింగ్ లో కదా వాళ్ళు నిర్ణయం చేసేది. వీళ్ళు మాటలు మాట్లాడుకుంటే ఏమవుద్దు అంటున్నాను. ఇప్పుడు నిజంగానే ఒక విమర్శ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఎప్పుడైనా చర్చలో వేడి పుట్టద్దు, వెలుగు పుట్టాలి. చర్చలో వెలుగు పుడితే అది బాగా మంచి చర్చ జరిగింది అనుకుంటారు. కానీ వేడి పుట్టింది అనవసరంగా మాటల ద్వారా వేడి పుడుతుంది. నువ్వెంత చూసాం కదా, చర్చల్లో కొట్టుకునే సందర్భాలు చూస్తున్నాం. ప్రత్యక్షంగా నేను కొన్ని టీవీ ఛానల్ బహిష్కరించిన పోతలేండి నేను కూడా, అంటే ఆ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. అక్కడ ప్రత్యక్షంగా ప్రసారాలు కొట్టుకుంటుంటే కూడా కెమెరా అట్లా ఆన్ చేసి టీఆర్పీ రేట్ల కోసం చేస్తుంటే ఏం లాభం? కెమెరాకి అడ్డు పెట్టారు, చేయడం పెట్టి ఈ మళ్ళీ రాని మీకు మీ దానికి అన్నారు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే తీన్మార్ మల్లన వ్యాఖ్యలు పూర్తిగా నిరసించాలి ఎవరైనా సరే. ఆ సామెత అక్కడ ఇంకోరైనా వేరుంటుంటే. అంటే సార్ ఇప్పుడు మీరు కెమెరాకి చెయ్యి అడ్డు పెట్టాలని మాట్లాడుతున్నారు, మరి సమాజంలో జరిగేవి ప్రజలకు ఎలా తెలియజేయాలి? అలా అడ్డు పెట్టేస్తే అవి అక్కడే మరుగున పడిపోతాయి కదా అని అంటారు కదా. ఎవరొద్దంటారు తీర్చు, దీన్ని మాట్లాడాల్సింది. అందుకని మేము ఏం చేస్తున్నాం, బీప్ సౌండ్ పెడుతున్నాం కదా. వీళ్ళు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, మనం ఏం చేస్తున్నాం, బీప్ సౌండ్ పెడుతున్నాం కదా. మనం కూడా ఇప్పుడు పత్రికల్లో వార్తలు రాసేటప్పుడు మనం ఎట్లా గతంలో వార్త అయితే ప్రింట్ మీడియా ఉంటుంది, ఇదైతే పూర్తిగా పోతుంది కదా అందరికి. వాళ్ళు ఏం మాట్లాడకపోతేనే ఉంది కదా. ప్రింట్ మీడియా చూడకపోతే ఎవరు పెద్ద సమస్య పట్టించుకునే వాళ్ళు కాదు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాయి. ఇప్పుడు ఇవాళ వీళ్ళ మాటల తోటాలు విడుస్తుంటే ఎట్లా మాట్లాడుతుంటే అంటే ఏది పడితే అది, అంటే దీన్ని తెలంగాణ సంస్కృతికి అంటగట్టడం ఇంకా దుర్మార్గం అంటున్నాను. తెలంగాణ సంస్కృతి కానే కాదు ఇది అంటున్నాను. ఒక మాట ఇప్పుడు ఆ ఫలానా మాట మాకు తెలంగాణ సంస్కృతి భాగం అని అంటే కూడా కరెక్ట్ కాదు. అవును, ఒకనాడు కావచ్చు. చాలా పాత సామెతలను అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉన్నాయి సామెతలు, వాటిని ఖండించవచ్చు కదా, వాటి మాడకపోతే సరిపోతుంది కదా. ఇదే కవిత గారి గురించి నువ్వు ఎందుకు సంబరం చేసుకుంటున్నావు అమ్మా, ఇల్లు అలకంగానే పండుగ కాదు, ఇల్లు అలికిండ్రు, ఇంకా ఆర్డినెన్స్ జారీ కావాలి ఇవన్నీ అని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో దాని గురించి ఏం మాట్లాడరు, తర్వాత వాళ్ళేమో వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. మరి జాగృతి ఏమో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, నేను ఎందుకు పార్టీ పెట్టినా అంటే ఆమె మాట్లాడింది కదా. ఆమె గురించి వ్యాసం రాసిన విమర్శించిన, కానీ పదజాలం మాడేటప్పుడు జాగ్రత్త పడతాను. నీకెందుకమ్మా అని మాడితే నష్టమైతే లేదు కదా, నీకెందుకమ్మా కూడా వ్యాఖ్యం చేయొచ్చు. ఆమె చేస్తే నీ అభిప్రాయం నీది కావచ్చు. ఇవాళ వాళ్ళు చేసిన పని ఏదో ఆర్డినెన్స్ జారీ కావాలి, ఆర్డినెన్స్ జారీ గవర్నర్ దగ్గరనే ఉన్నది, గవర్నర్ దగ్గర పంపలే వీళ్ళు ఇంకా. కనుక ఇవాళ బీసీల భుజాల మీద తుపాకులు పేల్చుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరినొకరు పేల్చుకుంటున్నారు. ఇది జరిగే పని కూడా కాదు. నేను న్యాయవాదిగా కూడా చెప్తున్నాడు, జర్నలిస్ట్ గానే కాదు. ఇవాళ బీసీ రిజర్వేషన్ నాకు చాలా బీసీ రిజర్వేషన్ పూర్తిగా అనుకోలేదు. కానీ ఇక్కడ ఏమైందంటే వీళ్ళు మసిబూసి మామిడికాయ చేసి ఇవాళ గతంలో చట్టం అక్కడికి పోయింది. నేను దీని మీద కేసులు వేసినామన్నమాట. 2013లో ఏదైతే లాస్ట్ హైకోర్టు ఏమన్నదంటే ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తాం, మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా మిగతా రిజర్వేషన్లు ఇతర ఎవరిని ఇచ్చుకోండి, బీసీలకు ఇచ్చుకుంటారు, ఎవరికైనా ఇచ్చుకోండి, కానీ ఇచ్చుకోవాలని అంటే కేసీఆర్ గారు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వీళ్ళు కేసీఆర్ గారు తక్కువ చేసింది కాదు. ఇవాళ వీళ్ళకి ఎందుకు ఇబ్బంది వచ్చింది? ఇదే ఇబ్బంది. 50% సీలింగ్ మించి దాటొద్దు బీసీ ఎవరికైనా సరే అని చెప్పి 25% రిజర్వేషన్ బీసీలు మన ఎస్సీ ఎస్టీలకు అమల్లో ఉన్నాయి. ఎస్సీలకు 18, 10% ఏమో బీసీలకు ఉన్నాయి. ఈ 25 పోగా మిగతా 22 ఇస్తారు ఎవరైనా సరే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గమనించాల్సింది ఏంటంటే తమిళనాడులో కూడా ఇట్లా ఆర్డినెన్స్ జారీ చేస్తే 2 సార్లు కొట్టేసి హైకోర్టు, తమిళనాడు హైకోర్టు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు పుణ్యమాని పివి నరసింహారావు గారు ఏం చేశారంటే దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేసి మార్చారు. వాళ్ళు చట్టం చేయించడానికి బీసీలలో ముస్లిం బీసీలు మళ్ళీ హిందూ బీసీలను పెట్టింది కదా, అది అడ్డం వస్తుందని బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా. ఆ చర్చ వేరే శ్రీదేవి గారు. ఇక్కడ మాత్రం ఆయన మాటలు ఖండించాలి, ఈ దాడులు అంతకంటే దుర్మార్గం తప్పు అంటున్నాడు. తమలపాకు తలుపు చెక్కల సామెత వస్తుంది, తమలపాకుతో నువ్వు ఇట్లా అంటే తలుపు చెక్కలు నువ్వు వీళ్ళు అంటున్నారు, రెండు తప్పే. అజయ్ గారు